హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన భాషావేత్త దివిసీమ గాంధీ రాజకీయ ప్రజ్ఞులు దివ్యశ్రీ మండల వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు ఈ నెల 5వ తేదీ సోమవారం సాయంత్రం 3 గంటల నుండి ఏలూరు వైఎంహెచ్ హాల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ, ప్రధాన కార్యదర్శి మధ్య సూర్యకాంతారావు, కోశాధికారి గాదంశెట్టి శ్రీనివాస్, కార్యక్రమ కన్వీనర్ కానాల శ్రీనివాస్ గురువారం తెలియజేశారు. కార్యక్రమాల్లో ప్రసిద్ధులైన నృత్య కళాకారులచే మండల వెంకట కృష్ణారావు నృత్యోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రముఖ నాట్య సంస్థలచే నృత్య ప్రదర్శన సాయంత్రం 5:15 సుధా కామేశ్వరి వేమూరి విద్యార్థులచే కూచిపూడి నృత్య ప్రదర్శన సాయంత్రం 5:30 శ్రీ లతా సూరి శిష్య బృందంచే కూచిపూడి ప్రదర్శన సాయంత్రం 6:20 కలైమామణి పార్వతి రవి ఘంటసాల మరియు శిష్య బృందం వారిచే భరతనాట్య ప్రదర్శన సాయంత్రం 6:50 కలైమామణి ఆర్ మహాలింగం మరియు భరతం ఎస్ నాగరాజన్ తమిళనాడు మెలట్టూర్ వారిచే మెలట్టూర్ భాగవత మేళ నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి 7 గంటలకు మండల వెంకట కృష్ణారావు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుందని మండల వెంకట కృష్ణారావు ప్రతిభా పురస్కార గ్రహీతలైన డాక్టర్ తోటకూర ప్రసాద్, చైర్మన్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సీమాద్రి లచ్చయ్య, అధ్యక్షులు మారిషస్ తెలుగు మహాసభ కలైమామణి ఆర్ మహాలింగం, మేలట్టూర్ భాగ మేళ కళాకారుడు డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, గానరత్న ఆకునూరి శారదలకు ఘనంగా సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండల వెంకట కృష్ణారావు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి అతిథులుగా ముఖ్య అతిథి కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ప్రారంభకులు బడేటి రాధాకృష్ణయ్య, శాసనసభ్యులు ఏలూరు, విశిష్ట అతిథి బుద్ధప్రసాద్, శాసనసభ్యులు అవనిగడ్డ, గౌరవ అతిథి మాగంటి వెంకటేశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రత్యేక అతిథులు ప్రొఫెసర్ డి మునిరత్నం నాయుడు, ఉపాధ్యక్షులు ఐసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఎస్విఎన్ నివృత్తరావు, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన వంశ పారంపర్య సభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని హిందూ యువజన సంఘం ప్రతినిధులు గురువారం జరిగిన సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ ఉపాధ్యక్షులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, సంకు సురేష్, ఎల్ వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి డాక్టర్ గుడిపాటి లలిత శర్మ, కేబీరావు, బప్పన వెంకటరాజా, సభ్యులు కొమ్మన వెంకటరమణ, కొండబాబు, పిలగల కొండలరావు, పైడి భీమేశ్వరరావు, దువ్వి హేమసుందర్, గండికోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ మండల వెంకటకృష్ణారావు గారి నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించాము. ఈ సందర్భంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి కెనడా నుంచి వేమూరి సుధా శిష్యురాండ్లు ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నారు. అదేవిధంగా అమెరికాలోని డాలస్లో ఉన్నటువంటి శ్రీలతా సూరి గారి స్టూడెంట్స్ వారు కూడా కూచిపూడి నృత్య ప్రదర్శన చేయడానికి వచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అమరగాయకులు వారి యొక్క కోడలు కళైమామణి పార్వతి రవి ఘంటసాల గారు వారి శిష్య బృందంతో అన్నమయ్య ఒక నృత్య రూపకాన్ని భరతనాట్యం స్టైల్లో ప్రదర్శించడానికి వస్తున్నారు. ఎంతో గొప్పదైనటువంటి మేలట్టూర్ భాగవత మేళ వాళ్ళ యొక్క కార్యక్రమం. ఇప్పటికీ కూడా వాళ్ళు తమిళులైనా ఇప్పటికీ తెలుగులోనే వాళ్ళు నృత్య రూపకాలని యక్షగానాలు ప్రదర్శిస్తున్నారు. అటువంటి ప్రముఖుల కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్థానిక నృత్య సంస్థలు ప్రముఖ సంస్థలైనటువంటి పార్వతి రామచంద్రన్ గారు, గండికోట రాజేష్ గారు, హేమసుందర్ గారు, శిరీష్ గారు, ఇంకా చాలామంది దగ్గర 100 మంది కళాకారులతోటి 3 నుంచి 5 గంటల వరకు కూడా ఇక్కడ నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 5 గంటల కానించి అమెరికా నుండి, కెనడా నుంచి, మేలట్టూరు నుంచి, చెన్నై నుంచి వస్తున్నటువంటి కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి కళాకారులు నాట్య ప్రదర్శన ఇవ్వడానికి వస్తున్నారు. ఎంతో తెలుగు భాషకు ప్రాముఖ్యతని ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వారికి ప్రతిభా పురస్కారాలు అందుకోబోతున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొబోతున్నారు. మంచి నాట్యాన్ని చూడండి, పెద్దల ప్రసంగాలు విని అందరం కూడా ఆనందిద్దాం. తప్పక అందరూ పాల్గొవలసిందిగా మరీ కోరుచున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాలకి అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ దేశ ప్రజలందరికీ తెలియజేసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని మీరు ప్రెస్ వాళ్ళే దగ్గరుండి నడిపించాలి. మేమైతే కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం వాళ్ళ సహకారంతో. కానీ దీన్ని ప్రజల నానుడిలోకి వెళ్ళాలంటే ప్రెస్ వాళ్ళే కావాలి. ప్రెస్ వాళ్ళు చేస్తేనే ఏదైనా
ప్రజలకి దృష్టిలోకి బాగా వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. భావిస్తూ మా యొక్క స్థాయి కూడా పెరుగుద్దని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అన్నది మా సెక్రటరీ గారు ఇతర పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆయనకి ఇచ్చే నివాళి ఏంటంటే పూర్తిగా చక్కగా అటెండ్ అయ్యి ఉచితంగా ఏర్పాటు చేసాయి. మేము ఎంతో ఖర్చు పెట్టుకుని చేస్తున్నా అయినా ఉచితంగా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం కాబట్టి వాటికి అటెండ్ అయ్యటమే వాళ్ళకి ఆయనకి పెద్ద నివాళి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్టు అవుతుంది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీని మీ ద్వారా తెలుసుకుని రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమానికి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మన ఏలూరు సంబంధించిన వ్యక్తులే కాకుండా విదేశాల నుంచి కూడా కేవి సత్యనారాయణ గారి శిష్య బృందం కావచ్చు, వారి యొక్క కోఆర్డినేటర్స్ ఉండే సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఘంటసాల గారి కోడలు, వారి యొక్క బృందం, ఇన్ని మంచి కాస్ట్లీగా మనకు కావాలని చూద్దామని దొరకని అవకాశాన్ని ఈరోజు మనకు 5వ తరగతి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హేలాపురి ప్రజలు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చేసే ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.